హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. నేను ప్రీవియస్ షార్ట్స్లో బాయిల్డ్ ఎగ్స్ మీద ఒక పౌడర్ వేసుకున్నాను అండ్ ఆల్సో బీన్స్ కర్రీలో ఒకటి వేసాను కదండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మా అమ్మగారు చూపిస్తారండి. దీన్నైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 2 కప్స్ ఆఫ్ పీనట్స్ తీసుకున్నామండి. ఇక్కడ వేరుశెనగ గుళ్ళు. సో 2 కప్స్ తీసుకుని అవి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని, ఎందుకంటే ఫ్రై అవ్వకపోతే అవి మెత్తగా అయిపోతుందండి, పొడి పొడిగా రాదు కారప్పొడి. సో నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో 1 కప్పు అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలండి. ఫ్లాక్ సీడ్స్ చాలా మంచిది కదా. ఇవి చిట్టపటం అనే వరకు ఉంచుకోవాలండి. సో చిట్టపటం అంటే అయిపోయినట్లు. దాన్ని వేరే ప్లేట్లో పక్కకు తీసుకుని ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుని, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో దీనిలో 12 to 15 ఎండుమిర్చి వేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు మేము ఇక్కడ 12 వేసుకున్నామండి. అండ్ అందులో 5 గార్లిక్ పాట్స్ వేసుకున్నాము అండ్ కొంచెం జీలకర్ర వేసుకున్నాము. అవి దోరగా ఏగే వరకు అలా ఉంచుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ 3 సపరేట్గా ఆరిపోయిన తర్వాత సపరేట్గానే మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ పీనట్స్ మిక్సీ చేసుకుంటున్నాము. చాలా వితిన్ సెకండ్స్లోనే అది అయిపోయిందండి అలాగా. సో నెక్స్ట్ సేమ్ అవిసె గింజలు కూడా అలా చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్యాన్లోనే వేసేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి కల్లుప్పు యూజ్ చేస్తున్నాను. అది ఇంట్లో ఉందండి. సో చూసి వేసుకోండి సాల్ట్ అనేది, ఎందుకంటే కల్లుప్పు కొంచెం ఎక్కువ సాల్టీ అనిపిస్తుంది. సో దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుని ఇందులో వేసేసుకుని అన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎండుమిర్చి పౌడర్ ముద్దగా ఉంటుంది, అది బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే 4-5 months వరకు యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.